పులివెందుల టిఫిన్స్ బెరైటీస్ కంపెనీ ఏజెంట్ వేల్పుల రామలింగారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వేముల మండలంలోని బెరైటీస్ ముగ్గురాయి నిల్వలను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై గతంలోనే పోలీసులకు గనుల శాఖ అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో భాగంగా పోలీసులు విచారణకు పిలిచి వివరాలను సేకరించారు. ప్రస్తుతం కూడా వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతుందని ఆయన ఆరోపించారు. డిఫెన్స్ కంపెనీ ఎన్సీఎల్టీలోకి వెళ్ళినప్పుడు ఎన్సీఎల్టీ ఆర్పీ అని ఉంటాడు, అతను నాకు ఏజెంట్గా మళ్ళీ టేక్ కేర్ నాకు ఇచ్చాడు. అక్కడ ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అంతా నేను టేక్ కేర్ చేసేదానికోసం అక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురాయి కొన్ని వేల టన్నులు నిల్వ ఉండింది. ఆ నిల్వను కాపాడమని మనం పలుమార్లు ఎస్ఐ గారికి, స్టేషన్ ఆఫీసర్ గారికి, ఏడీఎంజీ గారికి నేను నా పలు దఫాలు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి నేను డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మెటీరియల్ ఉంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాన్ని ఇల్లీగల్గా చేస్తున్నారు, మెటీరియల్ తీస్తున్నారు, ప్లస్ ఆడున్న మెటీరియల్ లిఫ్ట్ చేస్తున్నారు. మీరు దాన్ని తగు చర్యలు తీసుకోండి. ఇది కోర్టులో స్టే ఉంది. ఎన్సీఎల్టీ తరఫున